మోషే పట్ల దేవునికి అద్భుతమైన ప్రణాళిక ఉంది కాబట్టే ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మోషేని తప్పించాడు. పౌలు గారి పట్ల దేవునికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది కనుకనే పౌలు కూడా ఎన్నో శ్రమలు అనుభవించాల్సి వచ్చింది, ఎన్నో శోధనలు అనుభవించాల్సి వచ్చింది. వాటన్నిటిలో నుండి దేవుడే పౌలు గారిని తప్పించాడు. మన జీవితంలో కూడా అంతే. మనం ఎప్పుడు కూడా మనకు శ్రమ వచ్చింది అనుకోండి, మనకు శోధనలు వచ్చాయనుకోండి, ఎప్పుడు నాకే ఇన్ని శోధనలు వస్తున్నాయి, నాకే శ్రమలు వస్తున్నాయి అని ప్రభువుని మనం నిందించకూడదు. మనం అనుకోవాలి ఏమన్నా తెలుసా, నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నా పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, కనుకనే నాకు ఇన్ని శోధనలు వస్తున్నాయి. అయితే ఈ శోధనలన్నిటిలో నుంచి ప్రభువే నన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు అనే విశ్వాసముతో, నిరీక్షణతో మన ముందుకు కొనసాగేటువంటి వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.